ఒకానొక టైంలా చాగంటి గారు ఇట్లా చెప్పారు. అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా, అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తాడు. ముందే మనకి శివయ్య అంటే ఇష్టం. అందులో ఇంత ఎలివేషన్ ఇచ్చిన ప్రవచనం విన్న తర్వాత గంత పవర్ఫుల్ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాలనేది డిసైడ్ అయినా. ఈ టెంపుల్ కి ఓనికి బాగా ఖర్చు కూడా ఏం కాదు. ఎట్లా పోవాలి, ఏడుండాలి మొత్తం చెప్తా. ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోరి. గట్లనే నువ్వు ఓలతో పోదాం అనుకుంటున్నావో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయడు. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. హైదరాబాద్ నుంచి అరుణాచలం కి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. ఎవ్రీ వీక్ ఫ్రైడే 7:45 కి ఒక ట్రైన్ అయితే కాచిగూడ స్టేషన్ నుంచి ఉంటది. కానీ ఈ ట్రైన్ టికెట్స్ మీకు దొరకడం చాలా కష్టం. సో ఆ ఆప్షన్ తీసేస్తే మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిపోయి తిరుపతి నుంచి బస్ లో వెళ్ళిపోవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కేసి వెల్లూరు జంక్షన్ లేదా కాట్పాడు స్టేషన్ లో దిగి అక్కడ నుంచి బస్ లోనైతే వెళ్ళిపోవచ్చు. ఈ మూడిట్లలో మీరు ఏ రకంగా వచ్చినా కూడా 1000 రూపాయల లోపల అరుణాచలంకి అయితే ఎంటర్ అవుతారు. ఇక గుడికి వచ్చినాక మనకు మెయిన్ కావాల్సింది ఏంది, ఫ్రెష్ అప్ గానికి ఓ రూమ్, బ్యాగ్ పెట్టుకోవడానికి ప్లేస్. దీనికి కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇక్కడ శివ సన్నిధి అని చెప్పి ఒక ఆశ్రమం ఉంటది. ఆడ పర్ పర్సన్ కి 400 అయితే చార్జ్ చేస్తారు 24 అవర్స్ కి. అండ్ ఒక లాకర్ ఇస్తారు. ఆ 400 లనే మీకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. అది ఒక్కటే ఆశ్రమం కాకుండా మస్తు ఆశ్రమాలు ఉన్నాయి అసొంటి. కానీ ఈ ఆశ్రమాలన్నీ టెంపుల్ కి మినిమం 1 కిలోమీటర్ దూరంలోనే అయితే ఉంటాయి. ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏంటంటే టెంపుల్ చుట్టూ మొత్తం మస్తు ప్రైవేట్ హోటల్స్ అయితే ఉంటాయి. ఈ హోటల్స్ రేంజ్ అయితే 500 నుంచి 1000 లోపలనైతే ఉంటది. మీరు ఒక 3 to 5 మెంబర్స్ వెళ్తే గనక ఈ హోటల్స్ ప్రిఫర్ చేయండి. సింగిల్ గా వెళ్తే గనక ఆశ్రమంలో ఉండండి. ట్రావెల్ అయిపోయింది, అకామిడేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే దర్శనం. ఈ టెంపుల్ లా గుడి లోపల ఉన్న లింగ స్వరూపానికి మాత్రమే కాకుండా ఇక్కడున్న ఒక పర్వతాన్ని సాక్షాత్తు శివ స్వరూపంగానైతే కొలుసుకుంటారు. ఇక అందుకోసమే ఈ టెంపుల్ కి ఓళ్ళు వచ్చినా కూడా ఆ పర్వతానికి ప్రదక్షిణ చేస్తారు. దాన్నే గిరి ప్రదక్షిణ అని చెప్పి పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ అరౌండ్ 14 కిలోమీటర్స్ అయితే ఉంటది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందట గుడి ముందట ఇట్లా దీపం వెలిగించి అయితే స్టార్ట్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మీడియా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత అయినా చేయొచ్చు, చేసుకోక ముందైనా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైం అయితే ప్రిఫర్ చేయవచ్చు. మీకు ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఇంద్రలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని చెప్పి 8 టెంపుల్స్ అయితే కనబడతాయి. అవైతే మిస్ చేయకూడదు. వాటితో పాటు ఇక్కడ మోక్ష ద్వారం కూడా ఉంటది. ఈ ప్రాసెస్ ని అయితే అస్సలు మిస్ చేయకండి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ లో విఐపి దర్శనం ఉంటది. దీని కాస్ట్ జస్ట్ 50 రూపీస్. ఇదే ప్రిఫర్ చేయండి. విఐపి దర్శనం తీసుకుంటే మీకు జస్ట్ 1 అవర్ లోనైతే దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇది అరుణాచలం ముచ్చట. ఇటువంటి మస్తు ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే మన ఛానల్ వస్తాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేసుకోరి. ఓకే దోస్తులు, ఉంటాం అలా.